సమాజంతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. మా సైడ్ నుంచి వస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. క్యూఆర్ కోడ్ లో జరిగే పేమెంట్స్ గురించి, ఆ ట్రాన్సాక్షన్స్ గురించి ఒక కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో మా వాళ్ళు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. జగడం చేసేస్తాం, రగడ 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 తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. రాగానే ఫోన్ చూస్తావేంటి, బలుపు అనుకుంటారు. నమస్తే పెట్టు. ఇంకా ఎక్కడ పాత రోజుల్లో ఉన్నట్టున్నావు నువ్వు. ఆల్రెడీ అందరికి వాట్సాప్ లో నమస్తే పెడుతున్నాను, చూసుకోమని చెప్పు. వాట్సాప్ ఎస్, టెక్నాలజీ ఉందండి, టెక్నాలజీ ఫాలో అవ్వాలి. ఎదురుపడి నమస్తే మేడం, నమస్తే సార్ అంట కూర్చుంటే కబడ్డీ ఆడుతున్నట్టు. బాబు ఇలా రామ్మా. టైం ఎంత అయింది? టైం చూస్తున్నావు ఏంటి అంటే సూర్యుడు నన్నెత్తున్నాడు అనుకోండి 12, కిందకు వచ్చాడు అనుకోండి 2:30. చెంకీలు చట్ట వేసుకుని చూడండి, ఎత్తి మీదకి వస్తే 12, ఈపు మీదకి వస్తే 10. అవి చెప్తావేంటి నువ్వు? సారీ బాబాయ్. అమ్మ తమ్ముడు చిల్లర లేదమ్మా. ఇదిరా టెక్నాలజీ అంటే. చూసావా, నువ్వు టెక్నాలజీ ఫాలో అవుతున్నావు, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. నీకు 10 రూపాయలు వేద్దాం అనుకున్నాను, 100 రూపాయలు వేస్తున్నాను, తీసుకో చెప్తాను. సౌండ్ రాలేదండి. సౌండ్ ఏంట్రా? మహేష్ బాబు గారు వాయిస్ వస్తాగా అండి, మహేష్ బాబు గారు వాయిస్ వస్తాగా అండి. అది తిరిగి చెప్తాను. నీ అకౌంట్ లో 100 రూపాయలు పడ్డాయి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ బాస్. ఇది మహేష్ వాయిస్ లా లేదు, ముఖేష్ వాయిస్ లా ఉంది. అర్థం కావట్లేదు బాబు. ఆ టెన్షన్ పడుతున్నా నువ్వు. లవ్ మ్యారేజ్ సార్, ఎవరు రాలేదండి బాబు. ఇదే డెవలప్ అవ్వకపోతే ఎలా ఉంటది? ఎక్కడ చూసినా అందరూ అడ్వాన్స్ తీసుకుంటారు. అక్కడ పెళ్లి చూసుకుని వస్తా, ఇక్కడ పని చూసుకుని వస్తా అంటారు. డిజిటల్ మ్యారేజ్ చేసుకోవాలి. డిజిటల్ మ్యారేజ్ ఏంటి? ఎలాంటి మ్యారేజ్ అనేది డిజిటల్ మ్యారేజ్ లో ఇంక్లూడ్ అయిపోతాయి. యూనిట్ మొత్తం నీ గ్రిప్ లో ఉంటది. డిజిటల్ మ్యారేజ్ నేను చేస్తాను, నువ్వు పైసా ఇవ్వక్కర్లేదు. అవునా? అంతా ఫ్రీ. రే నువ్వు పెళ్ళంతా నాతోటి ఉండాలి. పద. నాకు కాబోయే ఆవిడ అడుక్కుని తెచ్చామంటే అక్కడికి. ఈ రోజు ఇక్కడ మన పెళ్లిలో వంటలు మొత్తం ఆడే చేస్తా. అడుక్కునే వంట ఏం చేస్తాడు? 4 వీధుల్లో తిరిగి 40 రకాలు టేస్ట్ చేస్తుంటాడు రోజును. వీడికి వంటలు తెలియదు అనుకుంటున్నావా? అరే చింతపండు తింటే ఎలా ఉంటది, అది ఉప్పు ఎలాగుంటది, వంటోడి మీద చేయి చేసుకుంటావు నువ్వు. మరి నా మీద వస్తాడు. వాడికి అన్ని తెలుసు. కారం ఎలా ఉంటది, కారం ఉంటది, తింటే ఎలాగుంటది. పిల్లోడు కదా, కారాన్ని తట్టుకోలేకపోతున్నాడు. టేస్ట్లన్నీ ఎక్స్ప్రెషన్ తో సహా చెప్పాడు. ఇలాంటి వంటోడు ఎక్కడన్నా దొరుకుతాడా? ఈ రోజు నువ్వే వంటగాడు. యూ కెన్ గో. ఏమన్నాడు? ఏమన్నారు నువ్వు? నువ్వే కదా ఇక్కడ పెళ్లి కూతురువి. ఏంటి అలా తయ్యారేమిటి నువ్వు? పట్టు పెట్టు. అదే ఇదేంట్రా స్కానర్ మొగడ తగిలించావు? డిజిటల్ పెళ్లి పట్టది. వచ్చిన ప్రతివాడు ఇలా స్కాన్ చూసి అనుకో, ఇది ఎవరిది, ఎక్కడెక్కడ తిరిగింది, దీనికి పిల్లలు ఎంతమంది, అది కూడా తెలుసు. నా ఇంకా పుట్టలేదు కదా, దానికి పుట్టొచ్చు. చుట్టాలు చెప్తున్నారు కదా, జాతక పుస్తకం తీసుకుని మొత్తం అన్ని డీటెయిల్స్ రాసుకు మొత్తం. నువ్వు వెళ్ళి 1000 పేజీల పుస్తకం తీసుకుని వస్తావు. సరిపోదేమో. తెల్లవారులు రాత కూర్చుంటాడు నీకు వచ్చే చదివింపులకి. దానికి మరి అలాగా డిజిటల్ పెళ్లి. 2 కోడ్లు ఉన్నాయి కదా, ఒంగో చెప్తాను. ఇక్కడ ఈ మీద కోడ్ వేసాను కదా, పెద్దోళ్ళు అందరూ వస్తారు. అప్పుడు నువ్వు ఒంగుని దండ పెడతావు కదా, ఒంగోగానే కోడ్ చూస్తారు, కిషక్కని స్కాన్ చేస్తారు. ఒకేసారి దీవించడం, అకౌంట్ లో డబ్బులు కొట్టియడం. ఇది మెడలో వేసుకో. రాగానే ఇలా స్కాన్ చేస్తారు, డబ్బులు వేసేస్తారు. ముందు పెట్టిన దాన్ని ముందు జాగ్రత్త అంటారు, వెనకాల పెట్టిన దాన్ని వెనక జాగ్రత్త. టెక్నాలజీ అంటారు. ముహూర్తం టైం అయిపోతుందా? పంతులు గారు కావాలా? పంతులు గారు రారు. ఇది డిజిటల్ పెళ్లి కదా, ఇంట్లోనే ఉండి చేస్తారు. మండపానికి వచ్చి చేయాలంటే 1,00,000 రూపాయలు అడిగారు. ఇంట్లోనే కూర్చుని వీడియో కాల్ చేస్తే 10,000.
ఏటి నేను రేకంటే పెళ్లి చేసేసుకుంటావేట్రా? చిన్నప్పటి నుంచి పెంచాను. ఎవరిరా ఇది? రాజమండ్రి పిండి అండి. అదేంటి మంగళగిరి పిండి అంటారు కదా. రాజమండ్రిలో ఉంటే రాజమండ్రి పిన్ని, మంగళగిరిలో ఉంటే మంగళగిరి పిన్ని. ఇంకా నయం బొంబాయి నుంచి రాలేదు. బొంబాయి పిన్న సర్లే. ఏంటి ఇదేంటి? పెళ్లికి బిందు చదివిద్దామని. బిందు ముఖం దానా ఇంకా ఎక్కడ డిజిటల్ పెళ్లి జరుగుతుంది. నువ్వు బిందులు చదివించకుండా బిందు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా వాటర్ బాటిల్ వస్తుంది లేదు చూస్తున్నావు దీనికి? వాటర్ బాటిల్ వస్తుంది లేదు చూస్తున్నావు దీనికి? అయ్యో కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి కాపురానికి పనికొత్తదని కొన్నాను బింది. ఏం అక్కర్లేదు. దీన్ని నమ్మేసి వచ్చిన డబ్బులు ఆడు మొఖాన్ని కొట్టేసి అదే వెళ్తది. ఫోటో తీ, ఆన్లైన్ లో పెట్టు. అందమైన బింది అమ్మకానికి రెడీగా ఉంది, తీసుకోండి. అయ్యో నా బింది అమ్ముడైపోయింది. ఎంత కమ్మేవు? 350 రూపాయలు. అమ్మా ముదనష్టు కూడా 350 రూపాయలకి అమ్మడం ఏంట్రా? 3500 కొన్నాను బింది. పెళ్లి వారు రావాలండి అందరూ. రండి. ఎక్కడ పారిపోతున్నారు? ఏమైంది? ఈ మధ్య టౌన్ల మీద పుల్లు పడుతున్నాయి. కరెక్టే. ఇక్కడికి వచ్చింది ఆ పులి కాదు, మన జబర్దస్త్ ఆర్టిస్ట్ పులి. ఎలకలా ఉన్నాడు ఇటు పులా. నువ్వు పందకుక్క అయిందా? బాగైందా? పెళ్లి కూతురు ఆశీర్వదించి. పెళ్లి కొడుకు నువ్వేనా? అవును. ఏముంది అందులో? ఇంతకు నీకు ఆ విషయం చెప్పిండ్రా? ఏ విషయం? ఏంటో అలా అవుతున్నాడు? ఆయనకి ఏదో అర్థమైంది. ఇష్టం చూసి నవ్వుతున్నాడు. అరే బావా, నవ్వించేవాడు అంత నవ్వుతున్నాడు, నాకు డౌట్ వస్తుందిరా బావా. మన అకౌంట్ డబ్బులు పట్టలేదు బావా. మా అకౌంట్ లో పట్ల డబ్బులు ఏమైంది? వచ్చిన వాళ్ళు చాలా మంది చదివించారు. పడకపోవడం రాలేదు చూడు. ఏది చూడండి. అమ్మది ఏమైంది? పొరపాటు మా ఆవిడ QR కోడ్ పెట్టేశానండి బాబు మీకు. సామ వంట ఎంత వరకు వచ్చింది చూడు. మీ ఆవిడికి ఫోన్ చేసి నా అకౌంట్ కొట్టమను. మా ఆవిడికి నాకు మాటలు లేవండి. నేను ఇడిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. దాన్ని అడగాలంటే మనకి మర్యాదగా నా బిందు డబ్బులు నాకు ఇయ్యి. లేకపోతే ఏం చెప్తున్నా చూడు. గోల్డెన్ వీధులు తిరిగి గోల్డెన్ వీధులు తిరిగి. ఒరే నా బింది ఏంట్రా? నా బింది భయ్యా టెక్నాలజీ ఎలా ఉంది? ఎంతవరకు స్కిట్ ని ఎంజాయ్ చేశారు? ప్రతి స్కిట్ చాలా మంచిగా చేశారు. మేము చాలా ఎంజాయ్ చేసాము. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణ భగవాన్ గారు చాలా హుషారుగా చేశారు. చాలా యాక్టివ్ గా ఎనర్జీతో చేశారు. డిజిటల్ పెళ్లి అందరూ బాగా చేశారు. ఐడియా బాగుంది. థ్యాంక్ యూ సార్. మ్యామ్ రాఘవ గారు బాగుంది. ఫన్ తగ్గింది అండ్ ఫినిషింగ్ అర్థం కాల. ఆ ఫినిషింగ్ ఏం చూసారు? స్కాన్ చేసిన తర్వాత ఏం చూసారు? అది ఫినిషింగ్ లేదు. సో అది మాత్రం ఒక చిన్న మైనస్ లాగా ఉంది. బట్ అదర్వైజ్ ఓకే.